మేము రాత్రికి చిన్న క్యాంప్ ఫైర్ వేసి కూర్చున్నాం. అందరం నవ్వుకుంటూ ఫోటోలు చూస్తూ టైంపాస్ చేస్తున్నాం. కానీ నా దృష్టి మాత్రం చుట్టుపక్కలే ఉంది. మొదట సన్నగా చెట్ల మధ్య ఎవరూ నడుస్తున్నట్లుగా చప్పుడు వినిపించింది. కానీ ఏం కనిపించలేదు. నేల కాంతి దూరం చేరడం లేదు. ఒక్కసారిగా మయూర్ నిశ్శబ్దంగా అదేంట్రా అని చూపించాడు. ఫైర్ క్యాంప్ వెలుగు బయట ఒక పొడవటి ఆకారం కనిపించింది. ఈసారి అది కేవలం నీడ కాదు, అది మమ్మల్నే చూస్తుంది. ముఖం పూర్తిగా ముడతలతో, కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. నోరు వంకరగా తెరిచి ఉంది. ఆమె జుట్టు పొడవుగా నేలను తాకుతుంది. కానీ కాళ్ళు నేల మీద లేవు, గాల్లో తేలుతున్నాయి. ఆమె పెదాలు కదులుతున్నాయి. కానీ శబ్దం గాల్లో కాకుండా నేరుగా మా చెవుల్లో వినిపించింది, ఇక్కడ మీరందరూ ఉండకూడదు అని. రాహుల్ లేచి ఎవరు మీరు నరిచే ముందే ఆ ఫైర్ ఒక్కసారిగా ఆరిపోయింది. అడివంతా చీకటిగా మారిపోయింది. ఎవరి తలని పట్టుకున్నట్టుగా మయూర్ కేక వేశాడు. చీకట్లో ఏదో తెల్లని పొడవటి చెయ్యి అతన్ని కాలు పట్టుకుని అడవిలోకి లాగుతుంది. మేమంతా మయూర్ని పట్టుకోబోయే లోపే అతను కనిపించకుండా పోయాడు. భయంతో మిగతా వాళ్ళందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. నేను వెనక్కి వెళుతూ ఉన్నా. చెట్ల మధ్య మళ్ళీ కనపడింది. ఈసారి ఆమె నేరుగా నా ముఖం ముందు తేలింది. ఆ ఎర్ర కళ్ళు క్షణం పాటు నా ఊపిరిని ఆపేశాయి. ఒక గట్టి శబ్దం చెవుల దగ్గర, నీ రక్తం నాకు కావాలి అని. అని గట్టిగా అరిచింది.